డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2024 డిసెంబరు 2023 డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష. మద్యం అమ్మకాల్లో 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాలు 25,83,530 కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే 6,40,370 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అదే 24లో ప్రభుత్వము నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లిక్కర్ అమ్మకాలేమో అంటే 24 డిసెంబర్లో 30,46,362 కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. బీర్లేమో 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లిక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. అంటే ఒక డిసెంబర్కి ఈ డిసెంబర్కి లిక్కర్ అమ్మకాలు 4,62,000 పైన పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 2,70,000. ఆవిడ ఉద్దేశం డిఫరెన్స్ ఏదో అమ్మకాలు పెరిగినాయనో తగ్గినాయనో చెప్తున్నారు. ప్రజల మహిళలు చిన్నారుల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్ళేదారులు కాలేజీలకు వెళ్ళేదారులు ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా లేదా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష? అలాగే నేను చదివాను పేపర్లో, ఒకసారి దొరికితే 5 లక్షలు ఫైన్ చాలా ఉన్నాయి, ఎన్ని బెల్ట్ షాపుల మీద కేసులు పెట్టారనేది మీ ప్రశ్న, అంతే కదా? రెండోసారి దొరికితే లైసెన్సే క్యాన్సిల్ చేస్తామన్నారు. అలా ఏమైనా క్యాన్సిల్ చేశారా? అవన్నీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎవిడెన్స్ ఇవ్వండి, ఎందుకంటే గౌరవ సభ్యులు వరదు కళ్యాణి గారు మరి చాలా మంత్రి గారు, గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే తాగించేసి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఒకటి. నెక్స్ట్, కామన్ మ్యాన్ గా అడుగుతున్నాను అధ్యక్ష, రాజకీయాలు దయించి మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ అమ్మితే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులు అమ్మితే మంచిదా, అది కామన్ మ్యాన్ గా నాకు డౌట్ వస్తుంది. గవర్నమెంట్ అమ్మితేనా మంచిది కదా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, లిక్కర్ సేల్స్ తగ్గుతాయి. అందుకే గతంలో 23 డిసెంబర్లో తక్కువ ఉన్నాయి, 24 డిసెంబర్లో ఎంత ఎక్కువైపోయాయి అంటే 40% బీర్ల అమ్మకాలు, 18% లిక్కర్ అమ్మకాలు పెరిగాయి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి గౌరవ మంత్రి గారు, ఇంకొక డౌట్ అండి, ఇక్కడ ఆదాయం వేయాలి కాదు, మంచిదా చెడ్డదా, ప్రజల్ని ఎలా రక్షించాలి దాని మీద మనం మాట్లాడాలి. అదే అండి, అందుకే అంటున్నా, తాగించి మళ్ళీ డీఎడిక్షన్ సెంటర్స్ ఎందుకు అధ్యక్ష? ఎవరమ్మినా, ప్రభుత్వం అమ్మినా, ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వం అధ్యక్ష, ప్రభుత్వము లిక్కర్ సేల్స్ మద్యం అమ్మకాలు తగ్గించాలి, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. అమ్మా దయించి ఆగండి అమ్మా, నన్ను అధ్యక్ష నన్ను మాట్లాడలేకపోతే ఎలా అధ్యక్ష? ప్రభుత్వం అనేది ప్రభుత్వ బాధ్యత లిక్కర్ అమ్మకాలని తగ్గించాలి కదండి అధ్యక్ష, మద్యం వినియోగాన్ని తగ్గించాలి. కానీ పెరిగింది ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది అధ్యక్ష. ఇంకోటి, నాణ్యమైన మద్యం అంటున్నారు మంత్రి గారు, మాట్లాడేవాడి మంత్రి గారు. నేను ఇందాక చెప్పాను, అమ్మాయి చెప్పేదండి ఎందుకు పెరిగింది అనేది నేను క్లియర్ గా చెప్పాను. చెప్పను అలా కాదు, ఎందుకు పెరిగింది అలా కాదు అమ్మా, నేను అడిగింది అక్కడ కాదు, ఇందాక ఎందుకు కాదు సేల్ ఎంత పెరిగిందని ఇందాక ఎలా పెరిగిందని అడిగారు, చెప్పాను. దానికి వాళ్ళు చేసినటువంటి అక్రమ మద్య విధానం వల్ల ఇన్సిట్ లిక్కర్ పెరిగిపోయింది, 5 తాగి 42 మంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అయ్యేది, అదంతా కూడా ఇవాళ మేము కంట్రోల్ చేయడం వల్ల రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగింది. తాగే వాళ్ళని గ్రాడ్యువల్ గా మనం మార్చాలి, కానీ ఇవాళ ఒక్కసారిగా మద్య నిషేధం చేస్తానని చెప్పారు, వాళ్ళే చెప్పారు అధ్యక్ష మద్య నిషేధం చేస్తామని. ఎక్కడ ఉంది మద్య నిషేధం? చేశారా 5 ఏళ్ళలో? మీరు మాట్లాడి మీ నాయకుడి దగ్గర మద్య నిషేధం గురించి మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడారు మీ నాయకుడితో? అసలు మాట్లాడే అర్హత వీళ్ళకుందా? మద్యం మీద మాట్లాడే అర్హత మీకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఏం చెప్పారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష, దశల వారీగా మారుస్తానన్నారు, దశల వారీగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం.
దీన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు సరిపడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు చెప్పమని అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, వైసీపీ సభ్యులకి కొన్ని డిపార్ట్మెంట్స్ మీద మీరు ప్రశ్నలు వేయకపోతే మీకు గౌరవం ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ల మీద ప్రశ్నలు వేయకూడదు అధ్యక్ష. లిక్కర్ మీద ప్రశ్నలు వేయడం ఏంటి అధ్యక్ష? లిక్కర్ మీద ప్రశ్న వేయడం ఏంటి? అందులో మళ్ళీ క్యాలిక్యులేషన్ సార్, గత డిసెంబర్లో ఎంత సరుకు, ఈ డిసెంబర్లో ఎంత సరుకు బాగా తాగించేస్తున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఒక్క బ్రాండెడ్ లిక్కర్ ఈ ఆంధ్రప్రదేశ్లో దొరికింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అధ్యక్ష ఆ రోజు బూమ్ ప్రెసిడెంట్స్ మెడల్ అని చెప్పి మన టీ దుకాణంలో అధ్యక్ష టీ చేసి అధ్యక్ష టీ దుకాణంలో టీ చేసి వెంటనే ఇస్తే తాగేసేటట్టుగా వీళ్ళు సొంత కంపెనీల్లో లిక్కర్ తయారు చేసి నాసిరకం లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు చాలా మంది ఇతర రాష్ట్రాల్లో బ్రాండెడ్ సరుకు అంతా తెచ్చుకొని వాటికి ట్యాక్స్ లేకుండా ఆ రోజు తాగారు. ఈ రోజు అదంతా స్ట్రీమ్ లైన్ చేసి కట్టడి చేసి ప్రతి పైసా ప్రభుత్వ ఆదాయానికి తీసుకొస్తుంటే దానికి డొంక తిరుగుడుగా మీరు ఎక్కువ తాగించేస్తున్నారని ప్రశ్న వేయడం సబబు కాదు. రెండవది బెల్ట్ షాపులు అధ్యక్ష మీరు వినాలి. బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. 2014-24 మధ్యన ఏ మార్కెట్లోకి వెళ్ళినా సరే కొత్త రకం ప్యాంట్లు వచ్చాయి అధ్యక్ష. నేను కూడా చూశాను. ఒక ప్యాంట్కి 15 పాకెట్లు ఉండే, నేను ఎక్కడ చూడలేదు. ఏంటి 15 పాకెట్లు ప్యాంటు దొరికిందంటే 15 బాటిల్స్ పాకెట్లో పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి మద్యం తాగించిన వాళ్ళు ఈరోజు బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు. నేను వైసీపీ ఎమ్మెల్సీలకి నేను ఒకటే కోరుతున్నాను. లిక్కర్ మీద, శాండ్ మీద, మైన్ మీద, భూముల మీద మీరు ఎన్ని క్వశ్చన్లు తగ్గించుకుంటే అంత గౌరవం పెరుగుతుంది తప్ప ఏదో అడ్డగోలుగా మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు ఏదో ఇరకన పెట్టాలంటే అది మీరు అవివేకము. ప్రజలు నవ్వుకుంటున్నారు. వైసీపీ సభ్యులు లిక్కర్ మీద క్వశ్చన్ వేసినా, ఇసుక మీద క్వశ్చన్ వేసినా, మైన్స్ మీద క్వశ్చన్ వేసినా, ల్యాండ్స్ మీద క్వశ్చన్ వేసినా నవ్వుకుంటున్నారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఓపి గారు. ఈ బెల్ట్ షాపుల మీద, బ్రాందీ షాపుల మీద మీరు క్వశ్చన్ వేయటం అంటున్నారు. మేము క్వశ్చన్ వేయటానికి